అందరికీ నమస్కారం. ఈవేళ ఈ పొన్నవరం అడ్డరోడ్ దగ్గర పొన్నవరం గ్రామం నుండి గోడవాడ వరకు ఎవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 800 మొక్కల్ని నాటడం జరుగుతుంది. అది ఇప్పుడు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. జగనన్న పచ్చతరంలో భాగంగా రాష్ట్రం మొత్తం ఎవెన్యూస్ అన్ని పచ్చగా ఉండాలి. అదేవిధంగా నేషనల్ ఫారెస్ట్ పాలసీ ప్రకారం 33% గ్రీనరీ ఉండాలనే ఖచ్చితమైన ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ ఎవెన్యూ ప్లాంటేషన్ ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అందులో భాగంగానే ఇవాళ 800 మొక్కలు, ఈ మండలానికి దాదాపుగా 14,000 మొక్కలు నాటడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 33 కోట్ల మొక్కల్ని ఈ 2 సంవత్సరాల్లో నాటడం జరిగింది. ఎందుకంటే జీవావరణ సమతుల్యం చాలా ముఖ్యం. మన మనుగడకి అది చాలా అవసరం. ఇది అందరికీ తెలిసిందే. ఆ బ్యాలెన్స్ని ఎప్పుడు మెయింటైన్ చేయాలా, ఎకాలజీని మెయింటైన్ చేయాలి, గ్రీనరీని మెయింటైన్ చేయాలి, తద్వారా మానవాళికి మంచి జరగాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇప్పుడు చూశారు కదా, మొక్కలు కూడా వేప మొక్కలు, ఎర్రతురాయి మొక్కలు, పెద్ద పెద్ద మొక్కల్ని, అంటే బతకం అనే సమస్య లేదు. అదేవిధంగా వీటికి దాదాపుగా 8 నెలల పాటు వారానికి 4 రోజులు చొప్పున నీళ్లు పోయడానికి కూడా మనుషుల్ని కేటాయించడం జరిగింది. దాదాపుగా ప్రతి మనిషికి 400 మొక్కలు కేటాయిస్తారు. వారంలో 4 రోజులు చేయాలి. మాన్సూన్ కాలంలో కాకుండా మిగతా 8 నెలల కాలంలో ఖచ్చితంగా వీళ్ళు నీరు పోయారు. దీనికి కూడా డబ్బులు వెచ్చించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడికి వచ్చినప్పుడు ఎన్ఎస్పీ కాలువ చూడడం జరిగింది. దాన్ని కూడా ఉపాధి హామీ పనుల పథకంలో భాగంగా సిల్ట్ తీయడం, అలాగే గట్టు పక్కన మొక్కలు తీయడానికి కూడా చేయించమని డిఎస్పీ అధికారులతో మాట్లాడమని ఇక్కడ ఏపీఓ గారికి చెప్పడం జరిగింది. మనందరి ఉద్దేశం మొక్కలను పెంచుదాం, జీవావరణ సమతుల్యాన్ని పాటిద్దాం, మానవాళి మనుగడే కాకుండా ప్రకృతి యొక్క సమతుల్యాన్ని పాటించడానికి అందరూ సహకరించాలని జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని అందరూ సొంతగా భావించి మొక్కల్ని పెంచాలని